అంతు చిక్కని వ్యాధి కోళ్ళదిదో ఇక్కడ మొత్తం కస్టమర్ ఎవరు లేరు, చూస్తున్నారు కదా ఖాళీగానే ఉన్నాయి మొత్తం. అంటే ఈ మధ్య అంతు చిక్కని వ్యాధి నడుస్తున్నది కోళ్ళది. ఏవి ఇక్కడ కస్టమర్ ఎవరు లేరు. మనం పోయి ఇప్పుడు యజమానితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, అంతు చిక్కని ఇది కోళ్ళ వ్యాధి నడుస్తున్నది కదా, దాని గురించి వ్యాపారం ఎట్లా ఉన్నది మీరు? సండే వరకు మంచిగానే ఉంది. అంటే ఈ రోజు 2 రోజుల నుండి అంతు చిక్కని, మండే నుంచి కొంచెం డల్ ఉంది, ఒక 10-15% తక్కువ ఉంది రెగ్యులర్ సేల్ కంటే. ఇంకొకటి హెల్దీగా ఉన్న బాడ్సే మన దగ్గరికి వస్తాయి. అది మన ప్రాబ్లం ఉంటే మన దగ్గరికి రావు. ఒకవేళ అట్లా ఏమైనా ఉన్నా కూడా అవి నిమిషాలలో చచ్చిపోతాయి కోళ్ళు. అంటే మీ యొక్క కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. కొద్దిగా చూపిస్తారా? చూసుకోవచ్చు, వెళ్ళండి లోపలికి వెళ్ళి చూడండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం షాప్లో పోతున్నాం. ఇప్పుడు అంతు చిక్కని వ్యాధితో ఇప్పుడు అంతు చిక్కని కోళ్ళ వ్యాధి నడుస్తున్నదానికైతే ఇక్కడ బాగానే ఉన్నదని, ఇక్కడ కోల్డ్ అయితే బాగానే ఉన్నదని ఈయన చెప్తున్నాడు. చాలా బాగున్నాయి, హుషారుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, హుషారుగా ఉన్నాయి. మాకైతే ఇలాంటి ప్రాబ్లం అనిపిస్తలేదు కోళ్ళ విషయంలో. అంటే ఇప్పుడు వరకు ఎన్ని సచ్చినాయి సార్? సచ్చినాయా ఏమైనా? మేము చూడొచ్చా? మా కెమెరామ్యాన్ అంటే ఇప్పుడైతే బాగానే ఉన్నాయని మీరు అంటారు. ఇక్కడ దాకే రాలేదు ఆ పరిస్థితి? లేదు, మా దగ్గర అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఓన్లీ బయటనే ఇంటున్నాము, టీవీలలో చూస్తున్నాం తప్ప మా షాప్లో కానీ మా సప్లైలో కానీ మాకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు కనిపించలేదు. కోళ్ళు చాలా బాగున్నాయి, చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంది. స్నేహ కోళ్ళే వాడతాం మేము, స్నేహ బార్డ్స్ చాలా మంచి హెల్దీగా వస్తున్నాయి. మీ పేరు సార్? మా పేరు లింగారెడ్డి. ఓకే, బహుత్ బహుత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి అనారోగ్యంగా ఏమీ లేవు అని ఈ కోళ్ళ యజమాని, షాప్ యజమాని చెప్తున్నాడు. అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ కోడిగుడ్లు అయితే స్టాక్ కనబడుతుంది. ఎవరు లేరు, ఖాళీగా ఉంది ఇది మొత్తం. క్యా భాయ్ ఖాళీ కానీ మెటీరియల్ మాత్రం సరుకు అయితే అన్లోడ్ అవుతుంది. आज का रेट क्या है साहब? आज का रेट एग 460 హోల్సేల్లో ఇప్పుడైతే దిగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే దిగుతున్నాయి. ప్రస్తుతానికైతే కస్టమర్ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ.